ఏపీకి సంబంధించిన మరో బ్రేకింగ్ న్యూస్. ఇది ఏపీకి పెట్టుబడుల లక్ష్యంగా ఏపీ సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు పారిశ్రామికవేత్తలతో సీఎం భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. పరిశ్రమల ఏర్పాటుకు వేగంగా అనుమతులు ఇస్తామని హామీ ఇచ్చారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని వివరించారు. పరిశ్రమలకు ఎస్క్రో ఖాతా ద్వారా ప్రోత్సాహకాలు అందిస్తున్నామని భరోసా ఇచ్చారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన నేటితో ముగియనుంది. సాయంత్రం 6:30 గంటలకు జ్యూరిచ్ నుంచి సీఎం బయలుదేరనున్నారు. రేపు ఉదయం 8:30కు హైదరాబాద్ చేరుకోనున్నారు. దావోస్ పర్యటనలో మంత్రి నారా లోకేష్ పలువురు నేతలతో భేటీ అయ్యారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తోనూ సమావేశమయ్యారు. వారితో పలు అంశాలపై చర్చించారు. పలువురు పారిశ్రామికవేత్తలతో లోకేష్ సమావేశమయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ఏపీకి పెట్టుబడుల లక్ష్యంగా ఏపీ సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన కొనసాగుతోంది. ఇక ఇప్పటికే పలువురు పారిశ్రామికవేత్తలతో సీఎం భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. పరిశ్రమల ఏర్పాటుకు వేగంగా అనుమతులు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇక స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని వివరించారు. పరిశ్రమలకు ఎస్క్రో ఖాతా ద్వారా ప్రోత్సాహకాలు అందిస్తున్నామని భరోసా ఇచ్చారు. ఇక దావోస్ పర్యటనలో మంత్రి నారా లోకేష్ పలువురు నేతలతో భేటీ అయ్యారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తోనూ సమావేశమయ్యారు. ఇక వారితో పలు అంశాలపై చర్చించారు. పలువురు పారిశ్రామికవేత్తలతోనూ లోకేష్ సమావేశమైనట్లుగా తెలుస్తోంది. ఇక ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. రైట్, ఇక ఇదే అంశాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. ఎస్ కాంతి, మొత్తానికైతే నేటితో అయితే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన ముగినట్లుగా తెలుస్తోంది. అలాగే లోకేష్ పర్యటనకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? యాసోని ఈ రోజు తోటి ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు బృందం చేస్తున్నటువంటి దావోస్ పర్యటన ముగుస్తుంది. 4 రోజుల పాటు ఏదైతే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి పెట్టుబడుల ఆకర్షణ, నూతన ఆవిష్కరణలకు దావోస్ వేదికగా కొంతమంది ముఖ్య ప్రముఖులతోటి సీఎం తో పాటుగా అటు మంత్రి లోకేష్ తో పాటు టీజీ భరత్ కూడా వివిధ సమావేశాల్లో పాల్గొన్నారు. అయితే రాష్ట్రానికి సంబంధించి ప్రపంచ పారిశ్రామిక రంగం పైన చర్చ, పరిశ్రమల స్నేహపూర్వక ప్రభుత్వం అనేది ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వరకు పెట్టుబడులతో వచ్చిన వారికి తక్షణమే అనుమతులు ఇచ్చి ముందుకు వెళ్తాము అనే విషయాన్ని అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలకు తీసుకువెళ్ళడానికి, అలాగే ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామిక అభివృద్ధి అలాగే ప్రభుత్వ పాలసీలకి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా వివరించడం జరిగింది. ఇక రాష్ట్రానికి ఏదైతే పెట్టుబడులు వస్తేనే అభివృద్ధి అనేది జరుగుతుంది, అభివృద్ధి జరిగితేనే పేదలకు సంక్షేమం అందించవచ్చు అనే విషయాన్ని అక్కడ ఉన్నటువంటి అయితే ప్రవాసాంధ్రుల విషయంలో కూడా వారితో కూడా భేటీ సందర్భంగా మాట్లాడడం జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఏదైతే వ్యవసాయానికి సంబంధించినటువంటి టెక్నాలజీ వినియోగ పరిస్థితులు, అలాగే అగ్రిటెక్ విధానాన్ని అమలు చేయడం కావచ్చు, టెక్నాలజీ, టెలికాం, విద్యుత్, ఏవియేషన్, నేషనల్ హైవేస్ రంగంలో చేపట్టిన సంస్కరణలతోటి ఏదైతే ప్రస్తుతం దేశంలో దశాదిశ మారిపోయిందో దానికి సంబంధించి కీలకంగా 30 ఏళ్ల కిందట జరిగినటువంటి అభివృద్ధి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడం వల్ల కల్పిస్తున్నటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటికీ సంబంధించినటువంటి వాటిపైన అటు సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు నారా లోకేష్ కూడా ప్రతినిధులు ఎవరైతే భేటీ అయ్యారో వారందరి దగ్గర నుంచి బిజినెస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినంత వరకు కూడా పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకువచ్చే విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. దాని నిమిత్తమే ఈ పర్యటన మొత్తం కూడా దీనికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా మాట్లాడడం జరిగింది. అటు లోకేష్ కూడా దావోస్ పర్యటనలో మహారాష్ట్ర సీఎంతో దేవేంద్ర ఫర్నాండెస్ తో అలాగే మర్యాదపూర్వకంగా కలవడంతో పాటు గత 4 రోజుల నుంచి నైపుణ్యంకి సంబంధించినటువంటి అలాగే ఏపీలో భవిష్యత్ అవసరాలకు తగినటువంటి నైపుణ్యం కలిగిన యువతను తయారు చేయడం విషయంలో ప్రభుత్వం ముందుకు అడుగులు ఎలా వేస్తుంది, అలాగే ఉద్యోగ కల్పన, జీడిపి వృద్ధికి ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశాలన్నిటిపైన కూడా సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు అటు లోకేష్ కూడా వివిధ పారిశ్రామికవేత్తలు అలాగే
ఆ, కొన్ని సమావేశాల్లో కూడా సదస్సుల్లో పాల్గొని ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి పెట్టుబడుల అంశానికి సంబంధించినటువంటి అంశం పైన చర్చించడం జరిగింది. ఈ నేపథ్యంలో దావోస్ పర్యటన నేటితో ముగించుకొని సాయంత్రానికి హైదరాబాద్ కి బయలుదేరతారు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్, కాంతి.